మార్నింగ్. సో స్పోర్ట్స్ కోటాకి సంబంధించి సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూన రవికుమార్ ఉన్నాడు. తర్వాత వచ్చేసి ఇంకొక అసోసియేషన్కి వచ్చేసి మన ఎవరు మన వైజాగ్ ఎంపీ గారు ఉన్నారు. సో ఫుట్బాల్కి అసోసియేషన్ అధ్యక్షుడు, తర్వాత వచ్చేసి నాకు తెలిసి కబడ్డీకి అనుకుంటాను, కబడ్డీనో ఖోఖోకో అధ్యక్షులు, తర్వాత వచ్చేసి ఒక మాజీ ఎంపీ, ఏలూరు మాజీ ఎంపీ, ఆయన ఒక అసోసియేషన్కి అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు కూడా ఉద్యోగాలు ఇచ్చారనమాట. మరి మీరు ఎలా ఇచ్చారో నాకు తెలియదు, కానీ అది పక్కన పెట్టేస్తే ఒక చిన్నది దుర్గయ్య గారి గురించి మాట్లాడారు కాబట్టి చెప్దాము. ఈసారి ఒకసారి ఆ దుర్గయ్య గారి డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి. సజ్జాజీ గారు ఇందాక మనకు సురేష్ గారు దుర్గయ్య గారికి సంబంధించినటువంటిది అడిగారనమాట. సో దుర్గయ్య అనేటటువంటి ఆయన నిజంగా గోల్డ్ మెడలిస్ట్ ఆయన. సో గోల్డ్ మెడలిస్టు, ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించాడు. సో ఆయనకి ఉద్యోగం రాలేదు. సో ఇక్కడ ఏంటి అంటే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఒక టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. ఏంటి అంటే ఒకటి ప్రభుత్వం తరపున అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సాయి అంటాం అనమాట. సాయి ద్వారా జరిగేటటువంటి గేమ్స్ కొన్ని ఉంటాయి, అసోసియేషన్స్ ద్వారా జరిగే గేమ్స్ కొన్ని ఉంటాయి. సో సాయి ద్వారా జరిగే గేమ్స్ని ఏమో వాటిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఇక్కడ జరిగే వాటినేమో ఛాంపియన్షిప్స్ అంటాం అనమాట. ఇక్కడ దుర్గయ్య గారు అప్లోడ్ చేసింది ఛాంపియన్షిప్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు. ఆయన దగ్గర ఆల్రెడీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి స్పోర్ట్స్లో కూడా ఆయన మెరిట్ సాధించి ఉన్నారు. ఆయన గోల్డ్ మెడల్ వచ్చింది, కానీ అది అప్లోడ్ చేయలేదు. ఇదే డాక్యుమెంట్ అయింది. నేను డౌన్లోడ్ చేశాను, అందులోకి వెళ్ళి నేను డౌన్లోడ్ చేస్తే నాకు వచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది. సో ఛాంపియన్షిప్కి చేసినటువంటి వ్యక్తికి రాదు అని చెప్పి చాలా స్పష్టంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇందాక సాఫ్ట్ బాల్ గురించి మాట్లాడారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సాఫ్ట్ బాల్ లిస్ట్ నేను ఓపెన్ చేశాను. ఇప్పుడు డిఎస్సి లిస్ట్ ఓపెన్ చేస్తే అందులో మంగళ జగదీష్ అనేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన బీపీఈడి చేశాడు. ఆయన అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్లో వచ్చింది. ఆయన 15వ వరల్డ్ బేస్బాల్ సాఫ్ట్బాల్ కాన్ఫెడరేషన్ దాంట్లో వరల్డ్ ఛాంపియన్షిప్లో ఆయన పాల్గొన్నాడు అనమాట. ఆయన పార్టిసిపేట్ చేశాడు. అంటే వరల్డ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి జగదీష్. మరి ఆయనకి కూన రవికుమార్ సర్టిఫికేట్ ఇస్తే ఉద్యోగం వచ్చింది. సో మొత్తం లిస్ట్ ఉందన్నమాట. ఇక్కడ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూడంటే నాకు చాలా టైం పడుతుంది. సాఫ్ట్ బాల్ గురించి మాట్లాడారు కాబట్టే నేను సాఫ్ట్ బాల్ మాత్రమే చూసి నేను మీతోటి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంకొకరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకరు ఉన్నారు ఇదే సాఫ్ట్ బాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పృథ్వీరాజ్ అని ఉన్నారు. ఈయన బ్రాంజ్ మెడల్ ఇన్ 36th నేషనల్ గేమ్స్ ఎట్ గుజరాత్. సో ప్రతి ఒక్కరు కూడా నేషనల్ గేమ్స్ వచ్చిన వాళ్ళకేమో ఒక ప్రయారిటీ, మొదటి ప్రయారిటీ ఉంటుంది. ఛాంపియన్షిప్లో పాల్గొన్న వాళ్ళకేమో సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. ఈ నేషనల్స్ గేమ్స్లో పాల్గొన్న పార్టిసిపెంట్ కంటే ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వ్యక్తికి వచ్చేటటువంటి పాయింట్స్ తక్కువ ఉంటాయన్నమాట. సో నేను స్కూల్ గేమ్స్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. సో జిల్లా గేమ్స్లో పార్టిసిపేట్ చేసినోడికి ఎట్టిస్తారు? నేను ఆల్రెడీ నా దగ్గర ఒక మెడల్ ఉందంటే కుదరదు కదా. సో ఆ స్థాయి అనేది కూడా ఇంపార్టెంట్. సో అది లేకుండా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏమంటారు మీరు? మీకు ప్యానెల్లో ఉన్న ఇతర ప్యానలిస్టులకు అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా